జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించి మేడిపల్లి మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు దుకాణదారులు స్వచ్ఛందంగా మూసివేసి మృతులకు శాంతియుత నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో దోపిడీ మధు, మేడిపల్లి ప్రవీణ్, సురేష్, ప్రభాకర్, అనిల్, సత్యనారాయణ మరియు అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఈ హిందువులపై ఈ మారణ కాండను ఖండిస్తూ మేడిపల్లి గ్రామంలో శాంతియుత బంద్ను హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్ను పిలిపివ్వడం జరిగింది. మా మేడిపల్లి గ్రామంలో వ్యాపార సముదాయాల తర్వాత దుకాణ సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా శాంతియుతంగా వారు బంద్ చేసి ఆ కాశ్మీర్లో మృతి చెందిన వారి ఆత్మశాంతి చేకూరాలని నివాళులు అర్పించడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. వారి మరణానికి ప్రతీకగా దేశంలో పాకిస్తాన్తో యుద్ధమే అన్న విధంగా భారత ఆర్మీ సిద్ధమైంది. మనం చూస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏందన్నది. 10 నిమిషాలకు ఉగ్రవాది అక్కడ మరణిస్తున్నాడు. పూర్తిగా యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నందున భారత సైన్యానికి ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ యుద్ధంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుపెట్టి ఇంకా ఉగ్రవాదం అనే పేరు లేకుండా చేయాలని చెప్పి ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా మా హిందూ ఐక్యవేదిక మేడిపల్లి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి